అంతర్జాతీయ క్రికెట్లో ఓ యోధుడిగా పటిష్టమైన పరుగుల గోడగా గుర్తింపు పొందిన రాహుల్ ద్రవిడ్ ఆటకు సెలవు ప్రకటించాడు. ఇకపై అంతర్జాతీయ మ్యాచ్ల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ సుదీర్ఘ కెరీర్ కు తెరపడింది. టీమిండియాలో వాల్గా చెరగని ముద్ర వేసుకున్న ద్రవిడ్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాస్ సహా పలువురు సన్నిహితుల సమక్షంలో ప్రకటించాడు. 16 ఏళ్ల పాటు టెస్ట్ క్రికెట్లో ఆడటం ఆనందంగా ఉందన్న వాల్ తన కెరీర్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటారని వినమ్రంగా చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో మైలురాళ్లు అధిగమించిన ద్రవిడ్ భార్య, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరవలేనిదన్నాడు. యువకులు కొత్త చరిత్ర సృష్టించాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించాడు. I would like to announce my retirement from international and domestic first-class cricket. It has been 16 years since I first played a test match for India, and I feel it's time for me to move on. Once I was like every other boy in India with a dream of playing for my country. As I look back, as one does at such a time, I have many people to thank for supporting me, teaching me and believing in me. I have to thank the teams I played with. I know what I'm going to miss the most is being part of a unit. It was about giving everything to the team. It was about playing with dignity, and it was about upholding the spirit of the game. I hope I have done some of that. I have failed at times, but I have never stopped trying. It is why I leave with sadness, but also with pride. Thank you.